ముందుగా ప్రేక్షకులకి, డిబేట్ నిర్వహిస్తున్నట్టు మీకు, ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు అదనంగా రాజధానికి అదనంగా 30,000 ఎకరాలు, అంతకుముందే 33,000 ఎకరాలు మనం సేకరించుకోవడం జరిగింది. అద్భుతంగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలను ఒప్పించి ఆ 33 ఎకరాలను కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రతిపక్ష డ్రామా అంతా మనం చూసాం, 3 రాజధానులు భాగవతం అంతా మనం చూసాం. ఈరోజు మళ్ళీ 30,000 ఎకరాలు సేకరణ అంటే భవిష్యత్తు తరాల ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, ఆ గ్రీన్ ఫీల్డ్ హైదరాబాదు నిర్మాణం ఏ విధంగా జరిగిందో, హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎవరొచ్చినా సరే, చంద్రబాబు నాయుడు గారే కాకుండా భవిష్యత్తులో ఎవరొచ్చినా వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అక్కడ గ్రీన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ నిర్మించుకున్నాం గతంలో మన హైదరాబాద్లో. మరి ఆ విధంగా ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కూడా రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని బడుగు బలహీన వర్గాల అక్కడ నివాసాల కోసం కొన్ని కేటాయించుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి రాజధానిలో. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ముందుకెళ్తున్నారని చెప్పేసి మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ రోజు మోడీ గారు మనకు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ విధమైనటువంటి ఉద్యమాలు, ఏ విధమైనటువంటి సహకారం కేంద్రం నుంచి, ఏ విధమైనటువంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయో మనందరికీ కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేసుకోవడం కంటే ప్రజెంట్ మనం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేసేది ఏంటంటే, ఉద్యమాలు లేకుండానే 33 ఎకరాలు సేకరించుకోవడం జరిగింది. ప్రతిపక్షం ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత ఏ విధంగా అక్కడ ఈరోజు ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి మీరు డెసిషన్ తీసేసుకుని ఇంకో 30,000 ఎకరాలు సేకరిస్తారంటారు. ప్రతిపక్షం లేదు కదా, ఎందుకంటే ఆయన మీరు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించరు, అది ప్రతిపక్షం లాగా కూడా వ్యవహరించట్లేదు. రెండు ఫ్యాక్ట్సే. ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రజాస్వామ్యానికి కొంత నష్టం జరుగుతుంది. సత్యనారాయణ గారు, ప్రజలు స్టేక్ హోల్డర్స్ అండి ప్రజాస్వామ్యంలో, ప్రతిపక్షాలు కాదు, ప్రజలు స్టేక్ హోల్డర్స్, గుర్తుపెట్టుకోండి. మనం అదనంగా అంటే రాజధాని 33,000 ఎకరాలు ఏ గొడవలు లేకుండా భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ సిస్టంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పుడు వీళ్ళు ఎంత గోల చేశారో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు 30,000 ఎకరాలు కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా సేకరిస్తారనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆయన్ని చూసి, కూటమి ప్రభుత్వం మీద నమ్మకాన్ని చూసి కూడా ఖచ్చితంగా ప్రజల ముందుకు వచ్చి ఇస్తారు. కానీ భవిష్యత్తులో అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అవకాశం వస్తే, అవకాశం అనేది లేదనుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా మరో 15 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాదని చెప్పేసి ఈ 3 కూడా రైట్. అయితే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆయన భూసేకరణ చేస్తారని చూద్దాం. ఒకసారి మండలనేని శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తానండి. సత్యనారాయణ గారు, ఈ లోపల టెక్నికల్గా మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉందా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మండలనేని శ్రీనివాస్ గారు, సో ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడాబడా రియాల్టర్ల చెవుల్లో టన్నుల కొద్దీ అమృతం పోసినట్టు లేదు ఈ మాట, మరో 30,000 ఎకరాల భూసేకరణ అనేది. మండలనేని శ్రీనివాస్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి.